Hello friends, good morning. Friends, good morning. Welcome to my channel Shiva Official Journey, and this is the day 115 of 365 days of content creation. And ఏ రోజైతే నువ్వు నీ జీవితంలో ఒక్క థింగ్ స్ట్రైక్ అయింది, వాట్ ఐ యామ్ ఫర్, ఇన్ని రోజులు ఏం అచీవ్ చేశాను అనే థింగ్ నీలో ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో అప్పటి నుంచి నీ యాక్చువల్ రియల్ గ్రోత్ అనేది నీలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ థింగ్స్ని నువ్వు అనుకోలేదో అండ్ నువ్వు చేయాలనుకున్నా చేయలేదో, నీ పర్పస్ ఒక్కసారి స్ట్రైక్ అయింది నీ థింగ్స్లో, అండ్ నువ్వు మార్పులను అయితే ఒకదానికొకటి మార్చుకుంటూ ఉంటావు అనమాట. సో ఎప్పుడైతే నీకు ఆ స్ట్రైక్ కాలేదో జీవితంలో, యూ కాన్ బి పుట్ ఫార్వర్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్. సో ఈ థింగ్స్ చాలా బోరింగ్ ఉండొచ్చు, బికాస్ మై లెర్నింగ్స్ అండ్ దీస్ ఇంప్రూవ్మెంట్స్ మీరు చాలా ముందుగా అయితే ఇఫ్ యూ లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ యువర్ లైఫ్, ఇట్ విల్ బీ సాఫీగా ఉంటుంది మాత్రం జీవితం మాత్రం. సో ఎప్పుడైతే మీ థింగ్స్ అరే ఇవ్వాలి చెయ్యొద్దు, రేపు చేద్దాం, లేకపోతే లైఫ్ నేరో ఉంది అండ్ ఎనీథింగ్ రావట్లేదు నా దగ్గరికి అంటే, దిస్ ఈజ్ ద టైమ్ విచ్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు డూ సంథింగ్ గ్రేట్. సో ఈ థింగ్స్ మీరు మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. అండ్ నో బడీ ఈస్ గోయింగ్ టు ఏమంటారు, అరే వీడు రీల్స్ చేస్తున్నా అంటే బయట ఓకే సక్సెస్ హ్యాపీ అని అంటారు, బట్ ఇన్నర్ ఫీలింగ్ యూ విల్ బీ జెలస్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో డోంట్ థింక్. అండ్ నీకు లైఫ్ మీద ఒక పర్పస్, ఒక గోల్, ఒక థాట్ వచ్చిందనుకో బ్రెయిన్లో, అండ్ అదైతే నువ్వు ఆపొద్దు. సో లెట్ యువర్ డ్రీమ్స్ లివ్ ఇన్ రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. లెట్ యూ ఎర్న్ యాజ్ మచ్ యాజ్ మనీ అండ్ దెన్ ఫోకస్ ఆన్ ది అదర్ థింగ్స్. బట్ యాక్చువల్ రియల్ ట్రూత్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ ఏ అసెట్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ గోయింగ్ టు బి వాల్యుబుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఈ మాటలు నేను చాలాసార్లు చెప్పా, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బే చేంజ్ అనమాట. సో రోజు చేస్తున్నా చేయకున్నా ఐఎమ్ డూయింగ్ ద సంథింగ్ న్యూ అండ్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఇన్ డిస్కంఫర్టబుల్ ఇన్ కంఫర్ట్. ఐ సీ ద లైఫ్ ఇన్ దట్. సో మీరు కూడా మీ లైఫ్కి ఒక పర్పస్ అనేది ఉంటే, సో హ్యావ్ ఏ స్ట్రాంగ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఎప్పుడు ఎక్కడ ఎవరి లైఫ్ చేంజ్ అవుతుందో తెలీదు. సో డూ ద థింగ్స్ విచ్ యూ వాంట్ టు డూ, అదర్వైజ్ యూ విల్ బీ మొత్తం అయిపోతుంది, ఏం ఉండదు ఇంకా. సో టైమ్ ఈజ్ ద వాల్యుబుల్ థింగ్ ఆర్ అసెట్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ దాన్ని ఒక్కటి కోల్పోయినావు అనుకో, నువ్వు సర్వం కోల్పోయినా మళ్ళీ రాదు. సో లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ ఎంజాయ్ ది ఒక్కొక్క నిమిషం ఎంజాయ్ చేయండి. అండ్ వాట్ యూ వాంట్ యాక్చువల్లీ టు డూ అండ్ ఇంప్లిమెంట్ థింగ్స్ అండ్ యూ కెన్ డూ. అండ్ ఇది చెప్పుకోవడానికి కొంచెం చేదుగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ద యాక్చువల్ ట్రూత్. అండ్ ఏదైనా సరే బ్రో, ఇఫ్ యూ వాంట్ టు టేక్ యాక్షన్స్ అండ్ డెసిషన్స్, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ సమ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్, ఫస్ట్ వీ హ్యావ్ టు స్ట్రగుల్. అండ్ ఆ స్ట్రగుల్ ఎలా ఉండాలంటే, ఇట్ షుడ్ నాట్ బీ 1 day or 2 days, because nothing comes in 1-2 days. So make sure the happiness of you build more of inspiration and success stories in you and around you. So ఈ థింగ్స్ మీరు లైఫ్లో అడాప్ట్ చేసుకొని ఇన్స్పైరింగ్ స్టోరీస్ లాగా నిలిచేందుకు యూ హ్యావ్ టు బీ వన్ ఆఫ్ ది పీపుల్ అమాంగ్ ఆల్. అండ్ చాలామందికి అయితే దే విల్ నాట్ యూస్ టు ఆర్ ఏబుల్ టు టాక్ 20 minutes or 15 minutes, but I feel I am proud of my wins. ఎందుకంటే I know myself that I am somewhat not clear in my communication, but day on day I can improve myself. సో ఇది ఒక్క రోజులో జరిగేది కాదని నాకు తెలుసు. అండ్ రియల్గా ఈ ప్లాన్ నా ఒక్కడిది కాదు, నాలో ఉన్నాడు దాగుండి. సో వాడి ప్లాన్ అనమాట. అయితే చాలామంది జిమ్కి ఇవాళ పోతా రేపు పోతా అని పోస్ట్పోన్ చేస్తారు. సో నా లైఫ్ కూడా అంతే, చేద్దాంలే మళ్ళీ అని
చాలా డేస్ వెయిట్ చేశా. బట్ నౌ ఇప్పుడు చూడండి హౌ మై స్పీకింగ్. సో ది థింగ్స్ నాకైతే పక్కా ఉండాలి అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ ఈ కాన్ఫిడెన్స్ అస్సలు పోద్దని నేనైతే ప్రతి క్షణం అనుకుంటా. సో బికాస్ ఇఫ్ ఎవ్రీథింగ్ గాన్ ఇన్ యువర్ లైఫ్, టైం పోయింది, వాల్యుబుల్స్ మనీ పోయినాయి అంటే ఎలా అయినా సంపాదించుకోవచ్చు. బట్ క్యారెక్టర్ అండ్ టైమ్ ఈజ్ ద థింగ్ విచ్ కెనాట్ బి బ్రింగ్ బ్యాక్. సో అందరు అనుకుంటారు అరే రియల్గా ఇంత ఈజీరా బాబు చేయడం అని. అండ్ ఐ ఆల్సో థాట్ అరే వీళ్ళు ఇంత బాగా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారేంటి, నాకు ఇంకా రావట్లేదు అంటే వస్తాయి, ట్రై చేస్తూ ఉండాలి. సో ట్రై చేస్తే అయిపోతుంది జీవితం. అంటే ఈవెన్ పెద్ద పెద్ద థింగ్స్ కూడా, లీడర్స్ కూడా ఆల్రెడీ దే హ్యాడ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. సో అవన్నీ పట్టించుకోవద్దు, మన ఎయిమ్ ఏంటో మనం దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ ఎప్పుడైనా సరే ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ వాట్ యు డూ అండ్ వాట్ యు వాంట్ టు డూ. సో ఈ థింగ్స్ ఎప్పుడైతే నువ్వు రాసుకుంటావో యూ విల్ బీ సపరేట్ ఫ్రమ్ వన్ టు అనదర్. అండ్ చాలా వరకు అయితే కొత్త లర్నింగ్స్ మనం ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి లైఫ్లో. అన్లెస్ యూ డూ థింగ్స్ అండ్ అడాప్ట్, nothing can work out. And plan everything secretly and execute the things. And welcome to my channel Shiva Official Journey. And ee roju aithe 115th day of 365 days of content creation journey. And నేను నిన్న చాలా అయితే చెప్పా ఏంటి, అరే మనమైతే ఒక థింగ్ని ఎలా అయితే మన క్లాస్లో టాపరో ఈ థింగ్స్ని మీరు నిజంగా ఎంజాయ్ చేస్తే సో మీరైతే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి అని. ఇలానే జరుగుతుంది బ్రో. నేను ఏదైనా కంటిన్యూస్గా మాట్లాడినంటే ఎక్కడో చోట స్క్రీన్ అయితే ఆఫ్ అవుతుంది. సో నాకు పిచ్చెక్కుతుంది ఇలాంటి థింగ్స్ జరిగితే. బట్ అవన్నీ చెప్పొద్దు అనుకుంటారు. బట్ ఐ వాంట్ టు రివీల్ బికాస్ ఎవ్రీ క్రియేటర్ హ్యాజ్ ఏ సాడ్ స్టోరీ బిహైండ్ ఎవ్రీ. ఒక వీడియో క్లిప్ మీద ఎంత స్ట్రగుల్ ఉంటుందో ఎవరికి తెలీదు. సో ఎస్ యూ హ్యావ్ టు నాట్ సే ద స్ట్రగుల్ బట్ ద థింగ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ఎవాల్వ్. బికాస్ చాలా మంది దే విల్ హైడ్ అండ్ సే ఓన్లీ వన్ టైమ్, బట్ ఐ విల్ రిపీట్ మై థింగ్స్ బికాస్ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ద ఫీలింగ్ ఆఫ్ ఏ క్రియేటర్ బ్యాక్ ఎండ్లో ఎంత స్ట్రగుల్ అవుతారని చెప్పడానికి నేను చెప్తున్నా. బికాస్ అన్నీ ఒకటేసారి కప్పి పెడితే దట్ డస్ నాట్ మేక్ సెన్స్. బట్ ఏ స్టోరీ, ఏ క్రియేటర్ హ్యాస్ మోర్ ఎఫెక్ట్ ఇన్ లైఫ్. సో వ్యూస్ వచ్చినా రాకున్నా హీ విల్ బీ డిప్రెస్డ్ అండ్ చాలా థింగ్స్ అయితే జరుగుతాయి. ఇఫ్ యూ ఫీల్ ఆర్ ఇట్స్ ఆల్సో రైట్ బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ ఏ గ్రేట్ థింగ్స్ ఆల్వేస్ negative things and opinions negative will be coming to you. So start big, think big and achieve the things which you want to do in life. So these are the things I have been learned myself. So ఈ ఎక్స్పీరియన్స్ అనేది అండ్ ఇంకోటి నేను నిన్ననే చదివిన అండ్ ఒకరి ద్వారా తెలుసుకునేది ఏంటంటే, సో నువ్వు ఏదైనా గొప్పగా సాధించాలి అంటే సో నీకు ఒక మెంటర్ కాదు కదా, యూ హ్యావ్ టు వర్క్ అపాన్ యువర్ సెల్ఫ్. అండ్ నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ మీద ఫోకస్ చేసి నీ తప్పుల్ని నువ్వే ఎనలైజ్ చేసి నువ్వు తెలుసుకుంటావో అప్పుడైతే నీ థింగ్స్ నీ దగ్గరే ఉంటాయి. సో ఇది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో సో నో బడీ స్టాప్స్ యూ అన్నమాట. సో థింగ్స్ రిమైండ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ థింగ్స్ బెస్ట్. అండ్ ఈ థింగ్స్ రియల్లీ అన్ఈజీగా ఉంటాయి బట్ హ్యావ్ ఐ థింక్ అండ్ డూ థింగ్స్ బెటర్ అండ్ ఇంప్లిమెంట్ చేయండి బ్రో. అంతే, ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే లైఫ్ ఏంటో తెలుస్తుంది. అన్లెస్ యూ డూ నథింగ్ కమ్స్ టు యూ, అన్లెస్ యూ ప్రాక్టీస్ నథింగ్ కమ్స్ టు యూ. అండ్ వివేకానంద సార్ గారి ఒకటి ఉంటుంది, ఎవేక్, ఎరైజ్ అండ్ ఇంకొకటి ఉంటుంది మర్చిపోయినా. సో అలాంటి బ్యూటిఫుల్ థాట్స్ మనలో ఉండాలి. అండ్ డోంట్ స్టాప్ అంటిల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ అని. సో అది ఎప్పుడో చదివా బట్ ఐ కెన్ రిమెంబర్ ఇట్. సో
చాలామందికి గుర్తుండవు. సో ఐ ఆమ్ ద పర్సన్ ఐ కెన్ రిమెంబర్ ఎ లాట్ అండ్ గాడ్ గివ్ మీ ద గిఫ్ట్. సో గుర్తు పెట్టుకోవడం అండ్ ఎంత వదిలేయాలంట తొలియాలంట. సో ఒక పర్సన్ని ఇట్లా చుట్టుకులో మాయం చేస్తే యూ విల్ బీ ప్రశాంతంగా ఉంటామంట. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ ద థింగ్ యాక్చువల్ ఆఫ్ యువర్ లైఫ్ నేర్పించేది ఏంటంటే, సో కొన్ని థింగ్స్ హర్టింగ్ ఉంటాయి, కొన్ని థింగ్స్ నామినల్గా ఉంటాయి. బట్ ఎవరిని గుర్తించాలో ఎవరిని గుర్తుంచుకోవద్దో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో నిన్ను నీలా, సో యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సో ఐ నో ఇట్స్ హార్డ్ టు టేక్ టు ఎవ్రీబడి, బట్ మనమైతే ఆ థింగ్స్ అయితే చెయ్యాలి. సో రియల్గా చాలామంది అనుకుంటారు, అరే మనము ఇంత చేస్తున్నాం కదా, వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు అంటే, సో ఇప్పుడు రాకపోవచ్చు బ్రో, ఇప్పుడు అస్సలు రాకపోవచ్చు, ఫర్దర్లో రావచ్చు. సో యూ హ్యావ్ టు అట్లీస్ట్ యు ఆర్ ట్రయింగ్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో ఎవరైతే ఇన్ని థింగ్స్ వదిలేసి ఎవరు రారు అండ్ ఎగ్జిబిట్ చేయరు. అండ్ ఇఫ్ యు ఆర్ క్రాసింగ్ ద థింగ్స్ అండ్ డూయింగ్, ఐ థింక్ ఐఎమ్ గ్రేట్ ఫ్రమ్ ఆల్. సో డూ థింగ్స్ బ్రో, అంతే, ఇంకేం చెప్పలేను. అండ్ హ్యావ్ ఎ ఎంజాయబుల్ వండర్ఫుల్ జర్నీ అండ్ క్రియేట్ వండర్ఫుల్ మెమరీస్ అండ్ సోషలైజ్ విత్ ద పీపుల్. అండ్ నాకెందుకో తెలుసా, కొత్త పీపుల్ని కలిస్తే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బీ ఏ మెన్ ఎస్పెషల్లీ. సో దే విల్ చాలా మంచి మనుషులు అనమాట. సో ఉమెన్ కూడా మంచి వాళ్ళే, అన్లెస్ ఐ డోంట్ నో అబౌట్ ద థింగ్స్. సో ఏ గర్ల్ అయినా ఏ మెన్ అయినా అంటిల్ ఇఫ్ యూ మేక్ అంటే స్ట్రేంజర్స్ని ఎలా అయితే అప్రోచ్ అవుతావో, ఎవ్రీబడి ఈజ్ గుడ్ అండ్ చాలా అయితే థింగ్స్ నేర్చుకోవచ్చు. అండ్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది, లెర్నింగ్ చేస్తున్నావు అదర్స్ నుంచి అంటే, నో బడీ స్టార్ట్స్ యువర్ ఎండ్. ఎందుకు అంటే నువ్వు కొంచెం లెర్న్ అవుతూ ఉంటావు, నేర్చుకుంటూ ఉంటావు హౌ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ అదర్ లైఫ్స్. కాదు కానీ కొన్నిసార్లు నిజంగా పిచ్చి ఎక్కుతుంది. దట్ ఈజ్ వై వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. సో బట్ ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఐఎమ్ రివీలింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మై లైఫ్. సో ఈ చిన్న స్టెప్స్ చాలా ఆనందాన్ని చేస్తాయన్నమాట. సో నిన్నటి వీడియో ఎవరైతే చూడలేదో చూడండి. సో నిన్నటి వీడియోలో ఒక టాపర్ ఎలా అయితే ఉంటాడో అండ్ హీ విల్ నాట్ స్టడీ ఫర్ హోల్ డే అండ్ హీ చిన్న చేసుకుంటాడు, అన్నీ మినిమలైజ్ చేసి కంటెంట్ని ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్తో లేక 3 to 4 hours చదువుకొని, సో హీ విల్ మళ్ళీ రీకాల్ చేసుకుంటాడు అన్నీ. సో ద థింగ్స్ మోర్ యూ రిమెంబర్ అండ్ సబ్ కాన్షియస్ మెమరీలో ఫీడ్ చేస్తూ మళ్ళీ దాన్ని రివీల్ చేసినామంటే, సో డెఫినెట్లీ యూ విల్ డూ. అండ్ చాలా అయితే థింగ్స్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ డేస్లో చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ మచ్. అండ్ నిన్నేం జరిగిందంటే, యాక్చువల్గా నేను నార్మల్గా ఎడిటింగ్ చేద్దాము అనుకున్నా, బట్ నేను ఎప్పుడు లేచినా తెలుసా, షాక్ అయిపోతారు. 2 o'clockకి లేచా. అండ్ 2 o'clockకి లేచి ఏం చేశానంటే మళ్ళీ పడుకుండిపోయా. సో ఎందుకు చెప్పాలా, సో ఇఫ్ నిద్ర కరెక్ట్గా లేకపోతే ఏ పని చేసినా అన్ఈజీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సో ఒకటే పని మీద పెట్టుకున్నాం అనుకో, వీ కాంట్ గ్రో. సో వీ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ అండ్ హోప్ ఆల్ విల్ అండర్స్టాండ్ దిస్. అండ్ ఓకే, అండ్ చాలా వరకు అయితే మనం హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలి, అలానే హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయాలి. సో దట్ విల్ బీ ఏ గుడ్ థింగ్ ఇన్ లైఫ్. అండ్ చాలామంది లైఫ్లో నేను ఒకసారి చెప్పా ఏంటి, అరే చాలామంది లైఫ్లో ఒక్కటి ఉండాలిరా సపోర్ట్కి అని. అండ్ ఎప్పుడు అంటే ఇప్పుడు చెప్తా, నేను ఎప్పుడు ఎమర్జెన్సీ టైమ్స్లో లేకపోతే ఎవడన్నా ఎమర్జెన్సీ టైమ్స్ సిచ్యువేషన్స్
బాగుండనప్పుడు అండ్ చిల్ అవ్వడానికి లేదా సరదాగా మాట్లాడడానికి మేక్ యువర్ సర్కిల్ స్మాల్. సో చిన్న సర్కిల్ బట్ షుడ్ బి స్ట్రాంగ్. సో దీస్ థింగ్స్ రియల్లీ ఇంపాక్ట్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఒక మనిషి నడుస్తున్నాడు వాడి చోటు అంటే దట్ డజంట్ మ్యాటర్, హీ కెన్ ఆల్సో డూ థింగ్స్ బెటర్ అండ్ యువర్ సర్కిల్ డిసైడ్స్ యువర్ థింగ్స్ అంటే నథింగ్ పాసిబుల్. సో హ్యావ్ ఎ ది స్ట్రాంగ్ మైండ్ సెట్ and do things better. So really these things really cares about, and what I am speaking, if everybody implements rocket science la untayi jeevitam. So these are the things which my experiences. I should not close my thoughts in myself. So spread the things, spread the wings, let them all grow their self. So ఐ బిలీవ్. సో ఈరోజుకి అయితే అంతే. సో కలుద్దాం మళ్ళీ వీడియోలో. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ శివ హియర్.